అనేది బీసీల కోసం పాటుపడాలి, అణగారిన వర్గాలతో తోడు ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కల్పించే కార్యక్రమాలు చేయాలనేది జైల్లోనే మీరేమైనా అనుకున్నారా? 6 నెలల జీవితంలో ఏమైనా పాఠాలు నేర్పినాయి? అక్కడ ఉన్న పరిస్థితులు, పరిణామాలు అన్నీ చూసిన తర్వాత తెలంగాణలో కూడా ఇలాంటి వారు ఉంటారు, చేయని నేరానికి మీరు వచ్చారని చెప్తున్నారు, చాలామంది ఈ విధంగా మగ్గిపోతారు, అలాంటి వారి కోసం చేయాలని ఏమైనా అనుకున్నారా? అట్లా 100%. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పేదరికం వల్ల జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు, అంటే వాళ్ళకి బెయిల్ వచ్చి జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు అనేక మందిని చూశాను నేను అక్కడ. మీరు అన్నట్టు చేయని నేరానికి కనీసం వాడికి ఇంగ్లీషు హిందీ అర్థం కాక జడ్జి ఏదో చెప్పడం, లాయర్ ఏదో చెప్పడం, దాంతో జైల్లో ఉండేవాళ్ళని చాలామందిని చూశాను నేను. అనేక మంది అసలు కుటుంబాలు విచ్ఛిన్నం అవడం, దారుణమైన పరిస్థితులు అండి, అసలు అవి చూసి తట్టుకోలేము నిజంగా. కానీ అవి చూడడం వల్ల ఒక జీవితంలో గుణపాఠం వచ్చింది. నాకు మళ్ళీ ఒకసారి ఒక కమిట్మెంట్ వచ్చింది, ఐ హ్యావ్ టు వర్క్ మోర్ అన్నది. అంతకుముందు నేను తీసుకున్నటువంటి ఎజెండా, నాకు ఒక మంచి గుణం ఉందండి, ఏదైనా ఒక ఇష్యూ తీసుకుంటే వదిలిపెట్టాను. నేను జైలుకి వెళ్ళే ముందే బీసీ ఇష్యూ, పూలే ఇష్యూ తీసుకున్నాను. పూలే స్టాచ్యూ అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ చేశాను. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనేటువంటి అంశాల మీద పోరాటం చేశాను. సో నేను స్టార్ట్ చేసినటువంటి ఇష్యూస్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొని రావాలని నేను